ఒక ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాలనుకుంటాం, ఒక బాధ చెప్పాలనుకుంటాం, ఒక రౌద్రం చెప్పాలనుకుంటాం. ఒకటి నాకు ముందు గుర్తొచ్చేది ఏంటంటే పండుగ అనగానే వీరబోనం వెళ్తారు, సూర్యనారాయణ అని ఏదో వాడతారు వీరబోనం వెళ్ళేటప్పుడు. అవునా, అది ఒకసారి నీ నోటి నుంచి వినాలని ఉంది నాకు. తప్పకుండానా. ఆ పాటలు ఉంటే ఇప్పుడు భార్య భర్తల సెంటిమెంట్ కూడా ఉంటుంది అన్న. వద్దాం, అటు కూడా వద్దాం. సరే పాడదాం, ఓకేనా. హరి 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 సూర్యనారాయణ సూర్యనారాయణ, సూర్యుడు చంద్రుడు అన్నదమ్ములే సూర్యనారాయణ. సూర్యనారాయణ సూర్యనారాయణ, సూర్యుడు చంద్రుడు చూదవాడంగా సూర్యనారాయణ. సూర్యనారాయణ దేవనారాయణ, రామన్న భీమన్న కాటమరాజు సూర్యనారాయణ. ಈಗ ಅಲ್ಲೋಯ್ನೇ ರಡೆಲ್ಲೋ ಅಲ್ಲೋಯ್ನೇ ರಡೆಲ್ಲ ಅಲ್ಲಲ್ಲನೇ ರಾಡಿ ಅಲ್ಲನೇ ರಾಡಿ ಅಲ್ಲೋನೇ ರಡೆಲ್ಲ. అరే అల్లోయ్నే రడెల్ల అల్లోయ్నే రడెల్ల, మానేడు ముచ్చాల మలిగిందే పోను అల్లోయ్నే రడెల్ల. అల్లోయ్నే రడెల్లో అల్లోయ్నే రడెల్ల, కుంచేడు ముచ్చాల కుదిరిందే పోను అల్లోయ్నే రడెల్ల. అల్లోయ్నే రడెల్లో అల్లోయ్నే రడెల్ల, ఆ పోలు వీధానే గజ్జల్ల కానీ అల్లోయ్నే రడెల్ల. అల్లోయ్నే రడెల్లో అల్లోయ్నే రడెల్ల, పొడిసేడు సుక్కాలు పోలు ముద్దాలే అల్లోయ్నే రడెల్ల. అల్లోయ్నే రడెల్లో అల్లోయ్నే రడెల్ల, రాలేడు సుక్కాలు రంపతల వాలే అల్లోయ్నే రడెల్ల. అంటే ఇంకా బాగా ఇట్లా వాడుకుంటూ పోదా. ఇప్పుడు వద్దాం అసలు పాయింట్కి. ఇల్లమ్మ కథ చెప్పడం కొంచెం లైట్గా అన్న. ఎల్లమ్మ కథలు పండుగలు బాగా చేసిన, ఎల్లమ్మ కథలు అవి చేస్తారు చిన్నగా మా కొరకు ఒక 2 నిమిషాలు ఎల్లమ్మ కథ అట్లా. నా ఏమైనా అంటే వీరబోనం కూడా బాగుంది. అల్లో నేరడల్లో ఇది బాగా నడిచే పంత కదా మీకు. రేణుక ఎల్లమ్మ కథలు చెప్పినప్పుడు కూడా నెత్తి మీద బోనం ఎత్తుకొని ఇట్లా మోకాళ్ళ మీద మోసేళ్ళ మీద పండుకుంటా బొర్రలుకుంటా విన్యాసం కూడా చేస్తాను. అంటే మిద్రావులు బోనం ఎట్లా ఎత్తుకున్నాడు నేను కూడా అట్లా చేస్తుంటా. సూపర్ సూపర్. అంటే ఇంకోటి నర్రా సతీష్ యాదవ్ అనగానే ఎల్లమ్మ పండుగలు బాగా ఫేమస్. ఎల్లమ్మ పెద్దమ్మ పండుగలు ఇక్కడ బాగా ఫేమస్ అవి. సో ఎల్లమ్మ కథోటి చెప్పాను, ఎందుకంటే ఎల్లమ్మని తలుసుకోకుండా ఏ పని కాదు కదా. అవునవును. ఇంటిలో వెలుపుగా చాలా 7 ఆవిడ పోయి ఎల్లవ తల్లి కథ నన్ను అంటారు. ఎల్లవ తల్లి కథ అంటే ఇక చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎల్లమ్మ కథ 5 రోజులు చెప్పచ్చు, 7 రోజులు చెప్పచ్చు. కానీ ఎల్లవ తల్లి కష్టం ఎవరికి రాదు, ఎవరు వెళ్ళదీయరు. 7 రోజులు కూడా చెప్తారు, చెప్పచ్చు అన్న. అంటే మా కథ యొక్క ఘట్టాలు అట్లుంటాయి. 7 రోజుల పండుగ కూడా ఉంటుంది. అంటే గౌన్ల వాళ్ళు ఎల్లమ్మ గుడి ఇట్లా కట్టించి ఎల్లవ తల్లి చరిత్ర బోనాలు ఇట్లా పట్టుకొని ఆ చరిత్ర ఇప్పించుకుంటారు. ముదిరాజుల పెద్దమ్మ పండుగలు అట్లా. శంకరుని బిడ్డ కదా. శంకరుని బిడ్డ. ఒక్కసారి ఎల్లమ్మది ఒకటి వాడు. ఓకే అన్న. శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత, గౌతును కోడలు గాంభీరవాణి, గౌన్లాడి బిడ్డ గరసాడి ఎల్లు, మాదులాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ. నడదాని గుట్టలేదు అవతారం ఎందింది, మొగువని గుట్టలేదు మోక్షము ఎందింది, శివుడు లోపల పుట్టింది జగవీర మాత రేణుకా ఎల్లమ్మ. చిన్న చిన్న పావులు చిటికలేలు ఉంగురాలు, పెద్ద పెద్ద పావులు పైనిండ సొమ్ములు నాగు పావులు పట్టి నడ గట్టి గట్టి చేరిపోతలు పట్టి జడకొప్పులు పెట్టి ఆగో పార్వతి పరమేశ్వరుడు గన్న బిడ్డ పంచ కలిగాని రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ 10,000 శనార్థి చేలు మా ఊరాల ఎల్లు ఉన్నది.
ఏ మా ఊరాల ఎల్లు ఉన్నది భూలోకార మాత ఉన్నది ఏ శివనాటి హీరో బిడ్డ ఉన్నది ఆగో శివనల్లి హీరో మాత ఉన్నది ఇక గౌన్లాడి బిడ్డ ఉన్నది చేలో కనసాడి ఎల్లమ్మ ఉన్నది అదుగులాడి బిడ్డ ఉన్నది మా ఊరాల ఎల్లు ఉన్నది చేలు మా ఊరాల ఎల్లు ఉన్నది ఎల్లు కన్నారో పిల్లలు ఉన్నారు ఇక ఎల్లు కన్నారో పిల్లలు ఉన్నారు పానారా గుత్తవాడురా బలపరిశ రాముడు ఉన్నాడు ఇక జుంపాల గల్లవాడురా జంపనేశుడు కలిగి ఉన్నాడు ఇక చిటకలయ్యారా డొక్కలయ్యారా నలుగురు తోడ పుట్టింది ఆడబిడ్డ గౌరవ్వ రేణుకా ఎల్లమ్మ భరత మునిరాజు జమదగ్ని మునిరాజు ఆరితే మూరడు వారు గదాల తల్లి ఆది పరాశక్తి లోకమాత అమ్మవారు రేణుకా ఎల్లమ్మకు లగ్గం ఒక్కటయింది నాగబెల్లి కాలేదు కంచు గుబ్బల్ల కోట ఏలేది కార్తీక రాజు మేనబావ అగో మేనబావ అంటే రేణుకా ఎల్లమ్మకు మంట నా కాలి కింద పొడిగరవుతుల సొంటోళ్ళ నేను లగ్గం ఆడనా అని ఎల్లవ్వ తల్లి గరడ స్తంభం పంజం పెడితే గరడ స్తంభం పంజం లోపల కార్తీక రాజు అగో పంజం ఎక్కబోయి జరన జారి కింద పడ్డడయ్యంగా ఓ పెద్దలాలంగా గడగడ గడగడ గాతలు పెట్టి కార్తీక రాజు ఆరు మంటలే మంటలేమంటేనా ఆరు మంటలేమంటేనా దండివాడు ఉన్నాడు రా కార్తీక మహారాజురా ఏమని మాటలు అంటున్నాడు ఏవే రేణుకా ఎల్లమ్మ మమ్ముల కాదని నువ్వు ఎవరి లగ్గం వేసుకుంటావో ఎన్ని రోజులకున్న భర్తకు భార్యను వాపుతా భార్యకు భర్తను వాపుతానా అని అగో ఎల్లవ్వ తల్లి మీద పగబట్టి కార్తీక రాజు వెళ్ళిపోయిండు ఓ తల్లులారా అగో కార్తీక రాజు ఏనాడు వెళ్ళిపోయిండో అగో అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఓ నాయన్న నేను ఎట్లా పుట్టినో సత్యాన పుట్టిన సత్యాన పెరిగిన నీ చెమట లోపల పుట్టిన జగవీర మాతను నేనున్నా కాబట్టి సత్యవంతులు తీసుకొని వచ్చి నేను పెట్టిన గరడ స్తంభం పంజం గెలిస్తే అగో వాళ్ళను లగ్గం ఆడతాను అన్నది రేణుకా ఎల్లమ్మ చెప్పనా చెప్పు ఇంకొంచెం చెప్పు అగో అన్న పోలే శంకరుడు అటువంటి 7 ముండల తీసుకొని వచ్చిండు అగో అందరిట్లా చిన్నవాడు అగో గరడ స్తంభం పంజం ఎల్లవ్వ ఎట్లా పెట్టింది 12 వజనాల గరడ స్తంభం ఎక్కాలి గరడ స్తంభానికి జాగంట కట్టాలి అగో మగవాడు వీరుడు శూరుడు ధీరుడు అయ్యేది ఉంటే ఆ స్తంభం ఎక్కి గరడ స్తంభాన్ని కొట్టి గంట నాదం ఆరక ముందు కింద వాడ దురకాలి 30 ముళ్ళ పాక చుట్టాలి 60 ముళ్ళ దోతి కట్టాలి అగో 1,000 శివతత్తులు శివోశివ సిగాలు దూరాలే ఆగో గటవంటి వాళ్ళను లగ్గమాడతానన్నది రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు అదే విధంగా స్తంభం బేటికి వచ్చిండు ఓ తల్లులారంగా గరడ స్తంభం ఎక్కిండు జాగంట కొట్టటల్లకు ఎల్లవ తల్లి పూలమాల పట్టుకొని జమదగ్ని మునిరాజు బేటికి సర్వమంగళం రామ సీత రామ రామ సకలి రేణుక ఎల్లు దైవారామ అయ్యో పూలదండ పట్టుకొని రామ రామ బాల బయలు దేరినాది దైవారామ జమదగ్ని మునిరాజు మెడ లోపల పూల దండ వేసి ఎల్లవ్వ తల్లి కున్ను మునిరాజుకు కళ్యాణం అయింది ఓ తల్లులారా ఎల్లమ్మ అన్న నిజంగా అంటే ఎల్లమ్మ తల్లి కళ్యాణం కళ్ళ ముందర చూసినట్టున్నది అంటే ఈ ఇంతలే మళ్ళా ఈ ఇంతలే నువ్వు చెప్పి అంటే ఎల్లమ్మ తల్లి కథ చెప్పానంటే 5 రోజులైనా చెప్పచ్చు అన్న కానీ 5 రోజులది ఒక 5 నిమిషాల్లో నువ్వు చెప్పగలిగినావు అంటే ఆయన కార్తీక మహారాజు కానీ జమదగ్ని కానీ ఆ ఘట్టం సరిపోతుంది కదా అది మామూలు ముచ్చట కదన్న అంటే ఇంత తక్కువలో ఎట్లా పాసిబుల్ అయ్యింది నీకు చెప్పాలంటే చాలా ఉంటుంది అన్న ఎంతసేపు అయినా చెప్పచ్చు ఎల్లమ్మ తల్లి కథ